హాయ్. నేనొక చిన్న కథ చెప్తా. దాని తర్వాత 'నోట్స్ ఆఫ్ మోషన్' అనే బుక్‌లో ఒక పేజీ చదువుతా. మీరు సరదాగా వింటూ మీ పనులు చేసుకోండి. ఒక గురువుగారు తన శిష్యుడికి ఒక మట్టి పాత్ర ఇస్తాడు వాడుకోమని. అది ఇచ్చేసి గురువుగారు వెళ్ళిపోతారు. ఆ శిష్యుడు ఆ పాత్ర తీసుకొని దాన్ని తినడం కోసం, వాటర్ తాగడం కోసం దాన్ని యూజ్ చేసుకుంటుంటాడు. యూజ్ చేసుకొని దాన్ని కాస్త నిర్లక్ష్యంగా ఎక్కడ పడితే అక్కడ పెట్టడం, దానికి ఒక ప్లేస్ లేకుండా కొంచెం ఎలా పడితే అలా యూజ్ చేసుకునేవాడు. దూరంగా గురువుగారు దాన్ని రోజు గమనిస్తుండు. ఒకరోజు యూజ్ చేసుకున్న తర్వాత ఆ పాత్ర నడిచే దారిలో పెట్టేసరికి తన కాలు తగిలే అది పగిలిపోతుంది. అది పగిలిపోయింది చూసి ఆ శిష్యుడు కాస్త బాధపడుతూ గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు, మీరు నాకు ఇచ్చిన ఏదైతే మట్టి పాత్ర ఉందో అది పగిలిపోయింది అని కాస్త బాధతో చెప్తాడు. అప్పుడు గురువుగారు నవ్వుతూ, అది ఉన్నప్పుడు దాన్ని నువ్వు సరిగ్గా వాడుకోలేదు, దానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వకుండా, అది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టకుండా అశ్రద్ధగా యూజ్ చేసావు దాన్ని. ఇప్పుడు పోయిన తర్వాత బాధపడుతున్నావు అని నవ్వి తన భుజం మీద చేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, అది పగిలిన తర్వాత దాని గురించి బాధపడుతున్నావు. నువ్వు నీ లైఫ్లో ఉన్న ప్రతిదాన్ని, అది వస్తువు కావచ్చు, ఏదైనా మనిషి కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని కాస్త వాటికి రెస్పెక్ట్ ఇస్తూ మంచిగా చూసుకో ఉన్నప్పుడే. పోయిన తర్వాత బాధపడకు అని వెళ్ళిపోతాడు. అలాంటి కాంటెక్స్టే నోట్స్ ఆఫ్ మోషన్లో పేజీ నెంబర్ 48లో అన్న ఏమని రాశాడంటే, అందుబాటులో లేనిదాన్ని మనిషి కోరుకుంటాడు, అందుబాటులో ఉన్నది విస్మరిస్తాడు. అతను వజ్రాలను గౌరవిస్తాడు, కన్న తల్లిని విస్మరిస్తాడు. దేవుడికై వెతుకులాడతాడు, తన నిజ స్వభావాన్ని విస్మరిస్తాడు. ప్రేమ ఆనందాల కోసం పాకులాడతాడు, ప్రేమ ఆనందాలని తోలనాడుతాడు. రాళ్ళలాగా వజ్రాలు గనక మనిషికి దొరికితే వజ్రము విస్మరించబడుతుంది. సాక్షాత్తు దేవుడే సజీవంగా ఇంట్లో ఉంటే అతన్ని కూడా విస్మరించి తీరుతాడు. తాత్పర్యం ఏమిటంటే, స్కేర్సిటీ ఈజ్ సాక్రెడ్. అందుబాటులో లేనిదే ఆదరింపబడుతుంది. నిజం. ఎందుకంటే మనందరం చాలాసార్లు ఉన్నదాన్ని గుర్తించం. అది ఏదైనా కావచ్చు, హెల్త్ కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు, టైం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదు. హెల్త్ ఉన్నప్పుడు దాన్ని గుర్తించం. ఏదన్నా రోగం వచ్చి హాస్పిటల్లో ఉన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది హెల్త్ వాల్యూ. మంచి ఫుడ్ తీసుకుని ఉంటే బాగుండు, అది తినకుండా ఉంటే బాగుండు, అలా చేయకుండా ఉంటే బాగుండు అని అప్పుడు ఆలోచిస్తాం. వస్తువు కూడా అంతే. ఉన్నప్పుడు దాన్ని మంచిగా వాడుకోం, ఎలా పడితే అలా ఇసిరేస్తుంటాం, ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటాం. మనిషి కూడా అంతే. మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదు, వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ గురించి బాధపడుతుంటాం. మనుషులు ఉన్నప్పుడు వాళ్ళతో గొడవలు ఆడుకుంటూ, అరుచుకుంటూ, ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ, చాడీలు చెప్పుకుంటూ ఇలా బతికేస్తుంటాం. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఏ రెస్పెక్ట్ ఇవ్వం, ఎలా పడితే అలా మాట్లాడుతుంటాం, కసిరించేసుకుంటాం, వాళ్ళ మీద కోపాలు, ద్వేషాలు పెంచుకొని అనవసరంగా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటుంటాం. టైం అది ఉన్నప్పుడు మనకు దాని వాల్యూ తెలియదు. టైంని అనవసరంగా చాలా వాటికి వేస్ట్ చేస్తుంటాం. ఒక సెకండ్ వాల్యూ ఒక రన్నర్కి తెలుసు. మన టైంని చాలా వేస్ట్ చేస్తుంటాం. అది
పోయిన తర్వాత ఇంకాస్త పని చేస్తుంటే బాగుండేవి, ఇంకాస్త చేయాల్సింది, ఇంకాస్త ఉపయోగించుకోవాల్సింది టైంని అని మనం కోల్పోయిన తర్వాత బాధపడుతుంటాం. సో మనం దేన్నైనా సరే, మన లైఫ్లో ఉన్న ప్రతిదాన్ని, దాన్ని ఉన్నప్పుడు దాని గురించి మనం ఆలోచిద్దాం. అది పోయిన తర్వాత బాధపడి ఎంత బాధపడినా వేస్ట్. మన లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కరికి, అది వస్తువు కావచ్చు, మనుషులు కావచ్చు, టైం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఉన్నప్పుడు దాన్ని గుర్తించి దానికి రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ఫుల్గా వాడుకుందాం. అది పోయిన తర్వాత బాధపడాల్సిన అవసరం లేదు. చూడు, ఇక్కడ అన్న రాసిన దాంట్లో వజ్రాలను గౌరవిస్తాడు కానీ కన్నతల్లిని విస్మరిస్తాడు. మన చాలామంది బంగారంకి ఇచ్చే వాల్యూ ఇంట్లో ఉన్న పేరెంట్స్కి ఇవ్వం. మన చుట్టూ ఉన్న స్నేహితులకు కానీ ఎవరికి మనం ఆ రెస్పెక్ట్ ఇవ్వం. కానీ బంగారాన్ని మాత్రం దానికి చాలా వాల్యూనిచ్చి దాన్ని భద్రంగా సేఫ్గా దాచుకుంటాం. అలానే నేను కూడా ఒకసారి ఒక వస్తువు కొనుక్కున్నా. అది ఒక 2 years 2 years వరకు ఆరామ్సే వాడుకోవచ్చు దాన్ని. నాకున్న అజాగ్రత్తకి, నాకున్న బద్ధకానికి నేను దాన్ని జాగ్రత్తగా చూసుకుపోవడం వల్ల దాన్ని నేను ఎలా పడితే అలా వాడి 2 years రావాల్సింది నేను 6 monthsలోనే దాన్ని పాడు చేసేసా. పాడు చేసిన తర్వాత అప్పుడు కూర్చొని బాధపడుతున్నా. అంటే ఉన్నప్పుడు దాన్ని ఎలా వాడానో నాకు తెలుసు. తీసి అక్కడ అలా విసిరేసేవాడిని, దానికి ఒక ప్లేస్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఎలా పడితే అలా దాన్ని యూజ్ చేశాను. నాకు తెలుసు దానికంటే ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో పెట్టకుండా ఎక్కడ పడితే అక్కడ విసిరేయటం, దాని మీద డస్ట్ పడితే తోడవకుండా అలానే ఉంచేసి ఉన్నదాన్ని ఎలా ఉంటే అలా వాడుకునేవాడిని. సో అది చాలా తొందరగా ఖరాబ్ అయిపోయింది. అప్పుడు అర్థమైంది, ఉన్నప్పుడేమో ఎలా పడితే అలా విసిరేసా, పోయిన తర్వాత కూర్చొని బాధపడుతున్నా. సో అప్పుడు అర్థమైంది, ఏదైనా సరే లైఫ్లో మనిషి కావచ్చు, వస్తువు కావచ్చు, టైం కావచ్చు, మన లైఫ్లో ఉన్న ఏదైనా సరే దాన్ని ఉన్నప్పుడు మంచిగా ఉపయోగించుకుంటూ వాటికి ఒక రెస్పెక్ట్ ఇస్తూ వాడుకోవడం అనేది చాలా మంచి పద్ధతి అని అప్పుడు అర్థమైంది. మన లైఫ్లో ఏదైతే మనతో ఉందో వాటిని ఫస్ట్ రెస్పెక్ట్ఫుల్గా వాడుకుంటూ, వాటికి రెస్పెక్ట్ ఇస్తూ, వాటిని మంచిగా చూసుకుంటూ ఉన్నదాంతో హ్యాపీగా తృప్తిగా ఉందాం. లేని దానికోసం అనవసరంగా ఆరాటపడి ఉన్నదాన్ని కోల్పోకుండా చూసుకుంటే చాలా మంచిదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అలా నేను కొన్ని కోల్పోయా. సో కోల్పోవడం అంటే ఏదేదో అని కాదు, అది వస్తువే కావచ్చు, టైమే కావచ్చు. నాకు టైం వాల్యూ తెలిసేది కాదు, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో చివరికి మళ్ళీ ఒకసారి ఈ పేజీ చదివేసి ఆపేస్తా. మనిషి అందుబాటులో లేనిదాన్ని కోరుకుంటాడు, అందుబాటులో ఉన్నదాన్ని విస్మరిస్తాడు. అతను వజ్రాలను గౌరవిస్తాడు, కన్న తల్లిని విస్మరిస్తాడు. దేవుడికే వెతుకుతాడు, తన నిజ స్వభావాన్ని విస్మరిస్తాడు. ప్రేమ ఆనందాల కోసం పాకులాడుతాడు, ప్రేమ ఆనందాలని తూలనాడుతాడు. రాళ్ళలాగా వజ్రాలు గనక మనిషికి దొరికితే వజ్రము విస్మరించబడుతుంది. సాక్షాత్తు దేవుడే సజీవంగా ఇంట్లో ఉంటే అతన్ని కూడా విస్మరించి తీరుతాడు. తాత్పర్యం ఏమిటంటే, స్కేర్సిటీ ఈజ్ సాక్రెడ్. అందుబాటులో లేనిదే ఆదరింపబడుతుంది. అంతే. ఉన్నదాంతో హాయిగా ఉందాం, ఉన్నదాన్ని రెస్పెక్ట్ఫుల్గా వాడుకుందాం, ఉన్నదాంతో తృప్తిగా ఉందాం, అంతే.